అండి మోహన్ లాల్ సైలెంట్గా వచ్చేసి భారీ హిట్ అయితే కొట్టాడండి. మనకి సైలెంట్గా వచ్చింది మూవీ. అసలు రిలీజ్ డేట్ కూడా నాకు కూడా తెలియదు. తర్వాత కొంతమంది సినిమా బాగుందని అంటే విన్నాను, కానీ నేను చూడలేదు. కానీ కలెక్షన్లు చూసుకుంటే మీకు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ వస్తుందండి. 1 వీక్లో మీరు చూసుకుంటే దాదాపు 40 కోట్ల నెట్ దాకా అయితే చూసింది సినిమా అయితే. నాకు తెలిసి తను మోహన్ లాల్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిందంట. మరి ఇంతకుముందు ఆయన సినిమాలు లూసిఫర్ ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో అది బాగా హిట్ అయింది. మరి ఆ సినిమా తర్వాత లూసిఫర్ 2 అంతగా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. కానీ దాని ముందు ఇంకోటి ఉందనుకుంటా, అదేదో 100 క్రోర్స్ గ్రాస్ టచ్ చేసింది సినిమా. అదేది పులితోటి వేసే ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఆ సినిమా పేరు గుర్తురాట్లేదు. ఆ సినిమా తెలిసే మంచి కలెక్షన్ ఎప్పుడైతే రాబట్టగలిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు వచ్చేది తొడరం, ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా, అలానే ఒక మంచి థ్రిల్లింగ్ సినిమా అంటే చెప్పిన వాళ్ళు చెప్పిన బట్టి మనం వింటే చాలా దృశ్యంలాగా ఒక టైప్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ తోటి అయితే సినిమా నడుస్తుందంట, బాగుందంట. చాలా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగులో కూడా చాలామంది తెలియపోయినప్పటికీ యూట్యూబ్లో ట్రయల్ చూసి నచ్చి చాలామంది సినిమా అయితే చూస్తున్నారంట. ఓవరాల్ చూసుకుంటే తెలుగులో కానీ, కర్ణాటకలో కానీ, లేకుంటే మలయాళంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. తన కెరీర్ బెస్ట్ కలెక్షన్ అయితే పడతా ఉన్నాయి. ఓవరాల్గా అయితే తొడరం అయితే ఒక అండర్ రేటెడ్గా వచ్చి ఒక బిగ్ హిట్ తోటి అయితే ముందుకెళ్తూ ఉంది సినిమా అయితే. చాలామందిని అప్రిషియేట్ చేస్తున్నారు. తొడరం ఒక మంచి సినిమా అనేది చెప్పుకొస్తున్నారు. మరో దృశ్యం కన్నా ఇంకా బెటర్గా ఉంది చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా అయితే దృశ్యం కన్నా కూడా ఇంకా బాగుందని చెప్తున్నారు. మరి అంత సినిమా అంత బాగుందేమో చూద్దాం. మరి ప్రస్తుతానికైతే దీని కలెక్షన్లు చూస్తే మలయాళం ఇండస్ట్రీ బిత్తరపోయి చూస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అంత భారీ కలెక్షన్లు అయితే అక్కడ వస్తున్నాయంటే చాలా చాలా గట్టిగా ఆదరణ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మోహన్ లాల్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. జైలర్ లాంటి సినిమా కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, ఇంకా వేరే వేరే సినిమాల్లో తన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఆయన హీరోగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అంత వర్స్టాలిటీ, ఆయన పేరే ఉంది కదా, ఆయన అంత చాలా బాగా చేస్తారు. ఆయన సెటిల్డ్గా అయితే యాక్టింగ్ చేస్తాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ఈజీగా అయితే కన్వే చేస్తుంటుంది తన ఎక్స్ప్రెషన్ తోటి అయితే. ఈ సినిమాలో కూడా అలానే చేస్తుంటాడని అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి ఛానల్ అయితే బాగా ఆదరించారు. కలెక్షన్ పరంగా చూసుకుంటే తన బెస్ట్ 40 కోట్ల నెట్ అయితే చూసింది 1 వీక్ గాను. రీసెంట్గా చాలా సినిమాలు బోల్తా పడతా ఉన్నాయి, కానీ తొడరం సైలెంట్గా వచ్చి ఒక పెద్ద హిట్ అయితే అయింది తెలుగులో కూడా.